హాయ్. హలో అండి. ఎప్పుడు నార్మల్ ఇడ్లీ తినాలంటే ప్లెయిన్ ఇడ్లీ బోర్ కొడతది గదా! ఫస్ట్ రోజు మనం అలా పెట్టుకున్న ప్లెయిన్ ఇడ్లీ, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా పిండి ఉంటది గదా! ఆ పిండిలో ఇలా గనక ట్రై చేయండి. మసాలా ఇడ్లీలాగా చాలా బావుంటది టేస్ట్. కావాల్సినవి ఇడ్లీ పిండి, ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 2 సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ కూడా తురిమేసుకున్నానండి, ఒక క్యారెట్. అల్లం కూడా సన్నగా తురిమేసుకున్నాను, ఇంత అంగుళం ముక్క. ఇప్పుడు ఇవన్నీ మనం పిండిలో కలిపేసుకున్నాము. ఇదిగోండి అన్నీ వేసేసాను పిండిలో. ఇవి బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంది కదండి, ఇంకా ఉప్పు వేయక్కర్లేదు. కావాలంటే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ ఆయిల్ ఎందుకు అని చెప్పి ఇడ్లీలో మళ్ళీ ఆయిల్ ఎందుకని చెప్పి నేను ఇక్కడ తాలింపు వేయలేదు. ఈ పిండి ఇడ్లీ కింద పెట్టేసుకుంటాను. ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇదిగోండి అన్ని ప్లేట్స్లో ఇలా పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మనం కుక్కర్ పెట్టేసుకున్నామంటే పొయ్యి మీద ఇడ్లీ రెడీ అయిపోతాయి. చూపిస్తాను ఉడికాక. ఇదిగోండి ఇడ్లీ ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. చాలా నీట్గా వచ్చేస్తాయి. మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇదిగోండి 2 చట్నీ లేకపోయినా వట్టిగా అయినా తినేయచ్చు. ఎందుకంటే మనం ఇందులో అన్నీ వేసాం కదా, అల్లము పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కాబట్టి వట్టిగా అయినా బాగానే ఉంటాయి. ఇలా చట్నీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.